వెల్కమ్ టు టీ నెస్ట్. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అనంగ శిష్యుడైన అక్కిన మునుకోటేశ్వర గారి గురించి తెలుసుకుందాం. అక్కిన మునుకోటేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారికి అడుగుజాడలో నడుస్తూ చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందించేలాగా కృషి చేయడంలోను, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నడుచుకోవడంలోను, మరీ ముఖ్యంగా సూపర్ సిక్స్ లాంటి హామీలన్నిటినీ సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అమలు చేసే విధంగా కూడా కృషి చేయడంలో అక్కిన మునుకోటేశ్వర గారి పాత్ర ఎనలేదని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి అన్నదండగా ఉన్న వ్యక్తి మునుకోటేశ్వరరావు చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఒక వ్యక్తి నమ్ముకుంటే ఎంతవరకైనా వస్తారు అనే దానికి నిదర్శనం మునుకోటేశ్వరరావు అనటంలో ఎలాంటి అనుమానం లేదని చెప్పడంలో మనం గర్వంగా చెప్పవచ్చు. ఆనాడున్న సైకో ప్రభుత్వం, సైకో జగన్ అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి చంద్రబాబు నాయుడిని కొన్నాళ్ళ పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. ఆ సమయంలో అక్కిన మునుకోటేశ్వర గారు రాజమండ్రిలో తన సొంత ఇంటిని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి ఇచ్చి, మరొక సొంత ఇంటిని నందమూరి కుటుంబ సభ్యులకి ఇచ్చి వాళ్ళకి బస కల్పించడంలో వీరి పాత్ర ఎనలేదని చెప్పవచ్చు. అంతేకాకుండా మేము చంద్రబాబు నాయుడు వచ్చేవరకు, మేము బయటకు వచ్చేవరకు కదలము, అభివృద్ధి పదాత, అభివృద్ధి దార్శనికుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ బయటకు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటామని అనేక మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా రాజమండ్రి ఉన్న సమయంలో వాళ్ళందరికి కూడా వసతి సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు భోజనాలు కూడా ఏర్పాటు చేసిన ఘనత అక్కిన మునుకోటేశ్వర గారికి దక్కిందని చెప్పవచ్చును. ఈనాడు చంద్రబాబు నాయుడు సీఎం కావడంలోనూ వీరు కీలక పాత్ర పోషించినారు. పదవి ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యమని సాటి చెబుతున్నారు. అంతేకాకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా సమర్థవంతంగా నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగుగా వెన్నుదన్నుకుంటూ అనేక సలహాలను సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం అన్నింటినీ కూడా సామాన్యుడికి అందేలాగా కృషి చేయడంలో వీరి పాత్ర అమోఘమని చెప్పవచ్చును. కష్టాలు అనేది కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత వెలుగులు జిమ్ముతావి అనే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిదర్శనమైతే, మంచికి మానవత్వానికి నమ్మిన వాళ్ళకి సాయం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి మన మునుకోటేశ్వరరావు అని చెప్పడం మనకి ఎంతో గర్వకారణమని కూడా చెప్పవచ్చు. ఈ రోజుల్లో ఒక పార్టీకి కష్టకాలంలో ఉన్న సమయంలో ఎంతో మంది పార్టీని వదిలేయారు. ఉభయ గోదావరి జిల్లా నాయకులే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు లేని సమయంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా పార్టీని వదిలి చంద్రబాబు నాయుడు వల్ల కాదు అని కూడా నిందలేసినారు. వాటన్నిటిని, అవమానాలన్నింటినీ కూడా పునాదురాలుగా చేసుకుని దినదిన అభివృద్ధి చెంది తెలుగుదేశం పార్టీ నేడు అధికారంలో రావడానికి కారణము ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అని కూడా చెప్పవచ్చును. దానికి కారణము చంద్రబాబు నాయుడు విజన్, చంద్రబాబు నాయుడు దూరదృష్టి, చంద్రబాబు నాయుడు పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న ఒక నమ్మకము అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ ఇచ్చిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఉండటం కోసం అనిశ్చయాలు కృషి చేస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పవచ్చు. అలాంటి వ్యక్తికి
మనందరం కూడా తోడై అతను అడుగులు అడుగేస్తే మరింత ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మరింతగా పేదవారికి సేవ చేస్తాడు. పేదవాళ్లకు మంచి భవిష్యత్తునిస్తారు. విద్యార్థులకు మంచి విద్యను అందిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశం కల్పిస్తారు. రైతులకు అనేక ఆర్థికంగా కూడా తోడ్పాటు అందిస్తారు అని చెప్పవచ్చు. ఎంతో మంది మేధావులు సైతం చంద్రబాబు నాయుడు పాలన చూసి మెచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా ఒక 6 నెలలు కావస్తుంది. ఇప్పటికే నేషనల్ వైడ్ కూడా జాతీయ స్థాయిలో అతని పరిపాలన గురించి చర్చలు జరుగుతున్నవి. అభివృద్ధి గురించి చర్చలు జరుగుతున్నవి దేశవ్యాప్తంగా కూడా. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతి ప్రాంతాన్ని ప్రపంచపట్నం చూపించడమే చంద్రబాబు యొక్క లక్ష్యం అని కూడా మనం చెప్పవచ్చును. ఆ లక్ష్యం కోసం అవినిశ్రాలు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికంగా సపోర్ట్ ఇవ్వండి, ఆ అమరావతిని ప్రపంచపట్నం చూపిస్తాను, ఆంధ్రప్రదేశ్ను ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక స్విట్జర్లాండ్ లాంటి, న్యూజిలాండ్ లాంటి, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన రాష్ట్రం కూడా పోటీ పడే విధంగా కూడా ఉంటుందని కూడా ఆనాడు ఎన్నికల సమయంలో చెప్పారు. ఆ విధంగా నేడు కూడా అనేక ప్రణాళిక రూపకల్పన వేసి ముందుకు సాగుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు కష్టకాలంలో అయితే ఎలాగే దండదండలు అందించినాడు, నేడు కూడా చంద్రబాబు నాయుడు చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానీ విజయవంతం చేయటమే కాకుండా ప్రతి ఒక్క అతను ఇచ్చిన హామీలన్నింటినీ కూడా పేద ప్రజలకు అందించి వారి మొహాల్లో శ్రీనివాస ధ్యేయంగా కూడా మన మునుకోటేశ్వర గారు పనిచేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏ రోజైతే మనకి ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వసనీయత ప్రజల్లో ఉంటుందో అప్పుడు మనకి పదవులు అంటే అవే వస్తాయని చెప్పవచ్చు. ఆ క్రెడిబిలిటీ లేని రోజు మనము ఎంత తాపత్రపడినా, మనం ఎంత చేసినా కూడా పదవులు అనేవి రావు అనేది రాజకీయాల్లో ఉన్న నానుడు. నాయకులు ప్రసన్నం చేసుకుంటే పదవులు రావు, ప్రజల్లో మెలిగితేనే పదవులు వాటితో వస్తాయి. అదే పద్ధతి మనం అవలంబించాడు చంద్రబాబు నాయుడు. ఆనాడు అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు ప్రజలతో, నేను అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజలతో అలాగే ఉన్నారు. అందుకనే అతన్ని అభివృద్ధి దార్శనికుడని, నిరంతర శ్రామికుడని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎంతో ప్రేమగా పిలుచుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ రాజకీయాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రుడు, మంచి స్నేహితుడు మన మునుకోటేశ్వర గారు. ఏనాడైతే చంద్రబాబు నాయుడు సీఎం అయినాడో ఆనాడే మునుకోటేశ్వర గారికి ఏదో ఒక పదవి వస్తుందని కూడా అందరూ భావించారు. ఆ విధంగా కూడా అతనికి అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా చంద్రబాబు నాయుడు గారు మునుకోటేశ్వర గారిని నియమించడం జరిగింది. ప్రపంచ పక్కా చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమైన తిరుమల క్షేత్రానికి టీటీడీ బోర్డు మెంబర్గా, శ్రీవారి సేవకుడుగా సేవ చేసే మహాభాగ్యం రావటం నా పూర్వజన్మ సుకృతమని మునుకోటేశ్వర గారు ఎంతో భక్తిపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఆ స్వామివారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు దయతో తనకి ఈ పదవి వచ్చిందని కూడా మునుకోటేశ్వర గారు ఎంతో ఆధ్యాత్మికంగా వెల్లడిస్తున్నారు. ఆ స్వామివారు ఇచ్చిన అవకాశాన్ని శ్రీవారి భక్తుల కోసం సేవ చేస్తానని, శ్రీవారి పాదాల సంత సేవ చేసే మహాభాగ్యం రావటం ఆ వెంకటేశ్వర స్వామిగా కల్పించిన అద్భుతమైన అవకాశంగా భావిస్తానని, ప్రతి నిత్యం కూడా శ్రీవారి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంలోను, అదేవిధంగా తిరుమలలోకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా సంతోషంగా దర్శనాలు కానీ కల్పించి వాళ్ళ మొహాల్లో సుశాంతంగా చేయడంలోనూ తన వంతు పాత్రను విజయవంతంగా నిర్వహిస్తానని, తాను విజయవంతంగా నిర్వహించడానికి ఆ వెంకటేశ్వర స్వామి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కూడా మునుకోటేశ్వర గారు ఎంతో భక్తిపరంగా శ్రీవారిని వేడుకుంటున్నారు. కలియుగ క్షేత్రంలో
ఆ స్వామి వారిని ఒక నిమిషం చూస్తే చాలు అనుకుంటాం మనం. అలాంటి శ్రీవారికి సేవ చేసే మహాభాగ్యం రావడం అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలమని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఎన్నో జన్మల పుణ్యకార్యాలు చేస్తే కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత సేవ చేసే మహాభాగ్యం వస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని స్వామివారికి వినియోగించి స్వామివారి భక్తులు తరిమిస్తానని కూడా మునికోట గారు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో కొన్ని అపసారాలు కానీ జరిగినవి, కొన్ని లోటుపాట్లు జరిగినవి. వాటన్నిటిపైన సమగ్ర విచారణ జరుగుతుందని, చట్ట ప్రకారం కూడా వాటన్నిటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుందని కూడా మునికోట గారు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, శ్రీ వెంకటేశ్వర స్వామి దయ లేకపోతే ఏం లేనట్టే అని కూడా అపార భక్తుల నమ్మకం. శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేసే అద్భుతమైన అవకాశం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కల్పించేందుకు తాను అనునిత్యం కూడా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉండి శ్రీవారి భక్తులకు సేవ చేసుకోవటమే నా జన్మధన్యంగా భావిస్తానని కూడా అంటున్నారు. ఓ పక్క తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేస్తూ, మరో పక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వంని మంచి పేరు తీసుకురావడానికి తన వంతు శాశ్వతలో కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నారు. పదవులు నాకు ముఖ్యం కాదని ప్రజాసేవే నా ముఖ్యమని కూడా అంటున్నారు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనకి వచ్చిన అవకాశాన్ని కానీ లేకపోతే అవకాశం రాకపోయినా కానీ అనునిత్యం పార్టీ అభివృద్ధి కోసం, మనం నమ్ముకున్న పార్టీ అభివృద్ధి కోసం, మనం నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరం కానీ పనిచేస్తూ ఉంటే పదవులు వాటంతనే అవి వస్తాయని చెప్పవచ్చు. మనకి ఎప్పుడైతే ప్రజల్లో మంచి పలుకుబడి గుడ్విల్ వస్తుందో ఆ వెంటనే మన కెపాసిటీ ఏంటో మనకి తెలియజేస్తుంది. అలాంటి రావడానికి మనకి విజన్ ఉన్న నాయకుడు కావాలి. మనం ఎంచుకున్న దారి మంచిది కావాలి. అది ఒక చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమని, చంద్రబాబు నాయుడు వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ఆగు మేఘాల మీద సాధ్యమని భావించి అతని అడుగుజాలను నడవడం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన అపార అవకాశాన్ని చంద్రబాబు నాయుడు వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగైతే అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో ఉన్న చనువుతోనూ చంద్రబాబు నాయుడుతో ఉన్న మంచి సంబంధాలతో కూడా నాకు ఉన్న పరిచయాలతో అనేక నిధులను తీసుకొచ్చి ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని కూడా మునికోట గారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ పార్టీని తిరుగులేని శక్తిగా చేయటమే తన దైవమని కూడా మునికోట గారు అంటున్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ప్రజానికం అందరూ కూడా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని భావించి, అతని వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించి అంతా కూడా కూటమి అభ్యర్థులను గెలిపించడం జరిగింది. వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం తీసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను కానీ అభివృద్ధి కానీ చేపట్టి దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి అగ్రగామంగా నిలబెడతానని కూడా తెలియజేస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థులను కూడా అనేక పదాలతో ప్రకారం ఒక మద్దతు ప్రకారం ప్రకటించడం జరిగింది.
కూటమి తరపున బీజేపీ పార్టీకి ఒక రాజ్యసభ మెంబర్ ఇవ్వటం జరిగింది. బీసీ నాయకులైన ఆర్ కృష్ణయ్య గారికి బీజేపీ పార్టీ తరపున రాజ్యసభ మెంబర్గా పోయడం జరిగింది. మిగతా 2 మెంబర్లను కూడా బేదా మస్తానరావు గారికి, సానా సతీష్ గారికి ఇవ్వడం జరిగింది టీడీపీ తరపున. వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ తరపున పోరాడి అనేక నిధులు తీసుకొచ్చి అమరావతి అభివృద్ధికి కృషి చేస్తారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తారని కూడా మనం భావించవచ్చును. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా, అన్ని రంగాలు కూడా వెనకబడిపోయినవి. అన్ని వ్యవస్థలు కొలాప్స్ అంటే కుప్పకూలిపోయినవి. ఆ వ్యవస్థలను గాడి పెట్టడానికే అనుభవం గల నాయకుడు కాబట్టి ఇప్పటికీ సుమారు 4 నెలలు టైం పట్టింది. ఇప్పటి నుంచి సంక్షేమ అభివృద్ధి పైన చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించడం జరుగుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడి నుంచి కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా తీసుకొచ్చి సర్వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి మనకున్న రాజ్యసభలో ఉన్న బలంతో పాటు, లోక్సభలో ఉన్న బలంతో పాటు కేంద్ర మంత్రులను ఒప్పించి, ప్రధానమంత్రిని ఒప్పించి రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వేగంగా అభివృద్ధి చెందుతారని కూడా మన ప్రజాప్రతినిధులందరూ, ఎలాగైతే మన ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధుల ద్వారా భావిస్తున్నారు. ఆ దేవుడి దయ వల్ల ప్రత్యేక హోదా కానీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుగులేదని కూడా మునుకోటేశ్వర గారు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పటంలో చూపించడమే కాకుండా అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా, అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని కూడా ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉదయం కాంచి సాయంత్రం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలా చేయాలి, పేదవాళ్ళకు ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అమరావతి రాజధానిని ఎలా నిర్మాణం చేయాలి, అనే నిధులు ఎలా తేవాలని ఆలోచిస్తూ అనే నిధులు తీసుకొచ్చే పనిలో ఉంటూ పేద సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడిగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చరిత్ర పుట్టులో నిలబడతారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తూ, ఒక పక్కన అభివృద్ధి చెందుతూ మరో పక్క ప్రజలకు కావాల్సిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని, వారి కృషికి తమ వంతు సహాయ సహకారాలు అన్ని వేళ ఉంటాయని కూడా కోటేశ్వర గారు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.